వినాయక చవితి వేడుకలు వన్ టౌన్ బ్రాంచ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా పేదవారికి ప్రసాదం పంపిణీతో పాటు విద్యార్థులకు వినాయకుడి జననం గొప్పతనం తెలిసే విధంగా నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల నాటక పోటీలు ప్రదర్శనలు నిర్వహించినట్లు స్కూల్ ప్రిన్సిపల్ సునీత తెలిపారు. చిట్టినగర్లోని వన్ టౌన్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. సందర్భంగా పేదలకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ వినాయక చవితి విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. 9 రోజులు వినాయకుని ప్రతిష్ఠించి 21 పత్రిలతో పూజిస్తారని, వర్షాకాలంలో వచ్చే తొలి పెద్ద పండుగ వినాయక చవితి అని చెప్పారు. మానవ పతనానికి కారణమవుతూ ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటున్న ఈ రోజుల్లో వినాయకుని యొక్క జననం గొప్పతనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. చెడుని వదిలేసి మంచిని అలవర్చుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆమె కోరారు. పండుగ సందర్భంగా ప్రిన్సిపల్ సునీతతో పాటు ఆర్ఐ రాజేష్, ఏజీఎం మురళీకృష్ణ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Myself, Sunita, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వన్ టౌన్ బ్రాంచ్ ప్రిన్సిపల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఈ చైతన్య విద్యా సంస్థలు వన్ టౌన్ బ్రాంచ్ నందు ఈరోజు పేదవారికి ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వివిధ రకమైన నాటక ప్రదర్శనలు, పోటీలు, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ వినాయకుని జననం గురించి ఒక నాటక రూపంలో విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి స్టూడెంట్కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ వినాయక చవితి యొక్క విశిష్టతను తెలుసుకోవాలంటే ఈ 9 రోజులు వినాయకుడిని ప్రతిష్ఠించి 21 రోజులు 21 పత్రితో పూజలు చేస్తారు. ఇది కూడా వాతావరణంలో మార్పులకు అనుగుణంగా సమ్మర్ వెళ్ళిపోయిన వెంటనే రైనీ సీజన్ వస్తుంది. ఆ రైనీ సీజన్లో ప్రజలందరూ కూడా అనారోగ్యాల బారిన పడతారు. ఇదే టైంలో వచ్చే మనకి తొలి పండుగ, తొలి గురువు అయిన మన వినాయకుడు. ఈ సందర్భంగా ఈ 21 రకాల పత్రితో పూజ చేయడం వల్ల ఆ పత్రాలు విడుదల చేసిన గాలి ఈ వాతావరణ కాలుష్యాన్ని వీటన్నిటిని దూరం చేసి ప్రజలను కూడా ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అంతేకాకుండా మనకి వినాయకుడి రూపం కూడా ప్రజలకు ఎంతో ఆదర్శమైంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ పగలు, రాగద్వేషాలు, అరిషడ్ వర్గాలకు లోనే ఒకరి మీద ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ మానవ పతనానికి దిగజారుతున్నారు. వారందరికీ ఇచ్చే సందేశమే ఈ వినాయకుడి రూపం. ఈ వినాయకుడి రూపంలో పెద్ద తల, పెద్ద చెవులు, చిన్న కళ్ళు, చిన్న నోరు. పెద్ద తల పెద్దగా ఆలోచించాలి, పెద్ద చెవులు శ్రద్ధగా వినాలి, చిన్న కళ్ళు నిశితంగా సూక్ష్మంగా దర్శించగలగాలి, చిన్న నోరు ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడుతూ మొత్తం అంతా అబ్జర్వ్ చేసి మన వాల్యూను మనం నిలబెట్టుకోవాలి. అంటే ఎదుటివాడి ఎత్తులు ఎన్ని చేసినా చుట్టూ ఉన్న పరివారం కానీ చుట్టూ ఉన్న సమాజం కానీ ఎన్ని కుట్రలకు లోను చేసినా మన నిజాయితీగా ఉంటూ మనము శ్రద్ధగా ఆలోచించుకొని మనకి భవిష్యత్తు ఏంటి అని చాలా నిశితంగా పరిశీలించుకొని చెడును వదిలేసి మంచిని విని అవతల వాడికి మనం ఎత్తులు పై ఎత్తులు కాకుండా మనం ఎలా వీటన్నిటిని అధిగమించి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి అవతల వాళ్ళకి సమాధానం చెప్పగలగాలి. అదే మన విజయానికి తొలి మెట్టు. ఇది మనకి వినాయకుడి రూపంలో వచ్చే మనకి ఒక మంచి మెసేజ్ అని కూడా మనం భావించాలి. ఈ కార్యక్రమాన్ని ఆర్ఐ రాజేష్ గారు, ఏజీఎం మురళీకృష్ణ గారు ప్రత్యేకంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుసుకుంటూ ధన్యవాదాలు.